భారత్పై మరోసారి ఉగ్రదాడులు చేస్తే పాకిస్తాన్ను బూడిద చేస్తామని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హెచ్చరించారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. ఇక తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ ధైర్యశాలి వీరుడు అని కొనియాడారు ఎమ్మెల్యే సునీల్ కుమార్. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు సెల్యూట్ చేస్తున్నామని చెప్పారు. అమరులు వీరులైన ఆంధ్ర జవాన్లు మురళీనాయక్, సచిన్ యాదవ్ కుటుంబాలకు 2 లక్షల రూపాయలు తన వంతుగా ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ మహానుభావుడు లేకపోతే, ఆ ధైర్యశాల లేకపోతే, ఆ వీరుడు లేకపోతే ఈరోజు ఇంత ధైర్యంగా మేమందరం కూడా ఈ తిరంగా ర్యాలీ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉగ్రవాద దేశం పాకిస్తానీలు మన వాళ్ళని దాదాపు 25 మందిని చంపేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అలాగే దాంట్లో మన జిల్లా కావల్లో ఉన్నటువంటి ఆయన కూడా ఒక ఆయన చనిపోవడం కూడా, మసూద్ రావు గారు చనిపోవడం కూడా మీకు తెలుసు. ఈరోజు ఆ రోజు నుంచి కూడా యుద్ధం ప్రారంభమైంది. ఎక్కడ కూడా భారత సైన్యం సెల్యూట్ భారత సైన్యం. ఎందుకంటే ఎక్కడ కూడా తెగకుండా వాళ్ళు పాకిస్తాన్లో ఎన్ని డ్రోన్స్ పంపించినా ప్రతిదాన్ని కూడా కింద పడేసేటువంటి పరిస్థితిలో మన వాళ్ళు ఏ రోజైనా పైచేయాలని నిలిచింది మన భారతదేశం. కాబట్టి